అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను 2 days బ్యాక్ సూపర్ న్యూమరరీ సీట్స్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ కని ఎన్ఐటీల గురించి, ఐఐటీల గురించి, త్రిబుల్ ఐటీల గురించి ఒక వీడియో చేశాను. అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, హెచ్ఆర్డి మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మినిస్ట్రీ ఏది ఉందో వారు సూపర్ న్యూమరరీ సీట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ఐటీల్లోను, ఐఐటీల్లోను, త్రిబుల్ ఐటీల్లో కూడా కొన్ని అయితే కేటాయించడం జరిగింది. వాటి గురించి నేను ఒక వీడియో చేశాను. అయితే ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటి తాడేపల్లిగూడెం, మన ఏపీలో ఏదైతే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో ఉందో దానిలో ఉన్నటువంటి బ్రాంచ్ వైజ్ ఎన్ని సూపర్ న్యూమరరీ సీట్స్ ఉన్నాయనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎన్ఐటి ఏపీలో టోటల్ ఇంటేక్ కెపాసిటీ 480 సీట్స్ అండి ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం. 480 సీట్స్ ఉన్నాయి ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్ కోసం టోటల్ ఇంటేక్ తాడేపల్లిగూడెంకి వచ్చేటప్పటికి. వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ హెచ్ఆర్డి మినిస్ట్రీ ఏదైతే ఉందో, హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు ఎన్ఐటి తాడేపల్లిగూడెం గురించి 60 సూపర్ న్యూమరరీ సీట్స్ని గ్రాంటెడ్ చేశారు. అంటే ఇక్కడ చూడండి, ఒక 60 ఫిమేల్ క్యాండిడేట్స్కి వాళ్ళకున్నటువంటి ఉమెన్స్లోనే ఆ కాంపిటీషన్లోనే 60 కంప్లీట్గా వాళ్ళకి సీట్స్ ఉంటాయి, సూపర్ న్యూమరరీ సీట్స్. అంటే 60 సీట్లు ఒక మహిళలకి సూపర్ న్యూమరరీ సీట్ల కింద ఎక్స్ట్రా ఇచ్చారు ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి. అంటే చూడండి, ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి మన ఏపీలో ఒక 60 సీట్లు ఉన్నట్టే కదా మహిళల కోసం. కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్ తాడేపల్లిగూడెంలో కొంచెం ర్యాంక్ పెద్దైన సీట్ వస్తుంది. కారణం ఏంటి అంటే, ఎన్ఐటి తాడేపల్లిగూడెం మన ఏపీలో ఏదైతే ఉందో సిఎస్సి బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఓపెన్ న్యూట్రల్లో 13 సీట్లు ఉన్నాయి సిఎస్సికి సంబంధించి. నేను ఓపెన్ న్యూట్రల్ గురించి చెప్తున్నా. మరలా నేను అదే సిఎస్సికి సంబంధించి ఓబీసీ న్యూట్రల్ అయితే 10 ఉన్నాయి. మీరు చూడండి, కింద పైన ఒకసారి చూసుకోవచ్చు. అదే త్రిబుల్ ఓపెన్ న్యూట్రల్లో 13 ఉంటే, త్రిబుల్ ఓబీసీ న్యూట్రల్లో 10 ఉన్నాయి. మెకానికల్లో ఓపెన్ న్యూట్రల్ 9 ఉంటే, మెకానికల్లో ఓబీసీ న్యూట్రల్ 6 ఉన్నాయి. ఇది ఓపెన్ 3 బ్రాంచ్లు చెప్తున్నాను నేను, మిగతా బ్రాంచ్ల తర్వాత వీడియోలో చెప్తాను. అలాగే మళ్ళీ సిఎస్సిలో ఓపెన్ ఫిమేల్ సూపర్ న్యూమరరీ 4 ఉన్నాయి. త్రిబుల్ఈకి ఏమో సూపర్ న్యూమరరీ ఫిమేల్కి 4 ఉన్నాయి. మెకానికల్ ఫిమేల్ సూపర్ న్యూమరరీలో 3 సీట్స్ ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా ఓబీసీ ఫిమేల్ సూపర్ న్యూమరరీలో సిఎస్సికి 2 ఉంటే, త్రిబుల్ఈకి ఏమో 2 ఉంటే, మెకానికల్కి 1 సీటు ఉంది. అంటే ఇక్కడ నేను మీకు అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీకి అనేది కూడా చెప్తూ, మళ్ళీ ఫిమేల్ సూపర్ న్యూమరరీలో కూడా ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా చెప్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సిఎస్సిలో న్యూట్రల్ 2 ఉంటే, అది త్రిబుల్ఈలో అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి, మెకానికల్కి 2 ఉన్నాయి. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళలో మళ్ళీ ఫిమేల్ సూపర్ న్యూమరరీలో సీట్లు సిఎస్సి 1 ఉంది, త్రిబుల్ఈ 1 ఉంది, మెకానికల్ 1 ఉంది. అంటే చూడండి, ఈడబ్ల్యూఎస్లో ఫిమేల్ క్యాండిడేట్కి సిఎస్సిలో 1 సీట్ ఉంది, అది వారికే ఇస్తారు. ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళలో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకే ఇస్తారు. అలాగే త్రిబుల్ఈలో, మెకానికల్లో. అలాగే సిఎస్సి కూడా చూడండి, ఎస్సీ న్యూట్రల్ 6 ఉన్నాయండి, త్రిబుల్ఈలో ఎస్సీ న్యూట్రల్ 6 ఉన్నాయి, మెకానికల్ ఎస్సీ న్యూట్రల్ 3 ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కేటగిరీకి. తర్వాత మీకు ఇందాక సిఎస్సిలో ఎస్సీ ఫీమేల్ సూపర్ న్యూమరరీ 1 సీట్ ఉంది సిఎస్సికి సంబంధించి, ఎస్సీ వరకు. ఇంకా ఆ ఎస్సీ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెరిట్లో ఆ సూపర్ న్యూమరరీ సీట్ వాళ్ళకే ఉంటుంది. ఆ ర్యాంక్ ఎంత ఉంటాయి, ఎవరికి మంచి ర్యాంక్ ఉంటే వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ ఎవరు లేకుండా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, అది మరి ఇంకెవరికి అది కేటాయించరు. అలాగే త్రిబుల్ఈలో 1 ఇస్తారు ఎస్సీకి ఫీమేల్ సూపర్ న్యూమరరీ కింద, మెకానికల్కి 1 ఇస్తారు. ఎస్టీలో చూడండి, ఎస్టీలో న్యూట్రల్ సిఎస్సికి 3 ఉంటే, త్రిబుల్ఈకి 3 ఉన్నాయి, మెకానికల్కి 2 ఉన్నాయి. అదే సిఎస్సి ఎస్టీలో ఫిమేల్కి సూపర్ న్యూమరరీ 1 ఉంది, త్రిబుల్ఈకి 1 ఉంది, మెకానికల్కి లేదు. కానీ ఇక్కడ ఎస్టీలో ఎంత ర్యాంక్ వచ్చినా సిఎస్సిలో ఎస్టీ వరకు 1 ఉంది సూపర్ న్యూమరరీ కింద సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి. త్రిబుల్ఈలో జాయిన్ అవ్వాలనుకున్న 1 ఉంది. సిమిలర్గా మిగతా బ్రాంచులు కూడా ఇలాగ సూపర్ న్యూమరరీ సీట్స్ మహిళలకి కేటాయించినట్టు అన్ని ఎన్ఐటీల్లోనూ ఉంటాయండి. ఇక్కడ హోమ్ స్టేట్ కింద ఏపీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నేను ఎక్కువ చెప్పడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో ఏపీ తాడేపల్లిగూడెంలో సూపర్ న్యూమరరీ బ్రాంచ్ వైజ్ చెప్తాను ఎన్నెన్నో. నెక్స్ట్ వీడియో మీరు
చూడండి. నెక్స్ట్ వీడియో నేను ఇమీడియట్గా మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఈ సూపర్ న్యూమరీ గురించి కొంచెం అందరికీ కూడా తెలుస్తుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.